షేర్లింగంపల్లి నియోజకవర్గం నిన్న జరిగిన ఆలూరు కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టారు. అది ఆత్మీయ సమ్మేళనం కాదు, అపవాస్య సమ్మేళనం నేనంటున్నా. ఎందుకంటే ఆ మీటింగ్ పెట్టింది నాకు తెలిసి మా ఎమ్మెల్యే గాంధీ గురించి అని నేను అనుకుంటున్నా. వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు ఏం మాట్లాడుతారో గాడ్సే అని సంబోధించుకుంటా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడు షమీపూర్ రాజును కూడా సవాల్ ఇస్తున్నా. మిస్టర్ షమీపూర్ రాజు గుర్తుపెట్టుకో, నువ్వు లీడర్ కాదు, కేసీఆర్ ఇంట్లో పనునివి. నేను ఏ రోజు ప్రజలు గుర్తించలే, నిన్ను ఎవరు ప్రజలు ఎవరు గుర్తించలే. నిన్ను ఎందుకు గుర్తించలేదో మాకు తెలుసు. నువ్వు పెద్ద కబ్జా రాయుడివి, వాళ్ళ బినామీవి నువ్వు. ఇంకా దాంతోపాటు అసలు షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీకి నాయకుడే లేడు. ఫస్ట్ మీరు అది ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మా గురించి మాట్లాడే ముందు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. పక్కన ఎమ్మెల్యే తీసుకొచ్చి మాట్లాడుతారు మీరు. పక్కన ఎమ్మెల్యే పాపం మాధవ కృష్ణారావు 3 సార్లు ఆయన ప్రజలు దీవించి గెలిపించారు. ఆ కాన్సెన్స్ చూసుకో మనం మాధవ కృష్ణారావుని. ఆ ప్రజలను రెగ్యులర్గా ఆ ప్రజలను మంచిగా ప్రజలను చూసుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అక్కడే ఉండమని చెప్పు. లేకపోతే మరి కృష్ణారావు గారికి అక్కడ చేసే ఉద్దేశాలు మరి షేర్లింగంపల్లి పోటేస్తే మా గాంధీకి వచ్చి మా గాంధీకి అపోజిట్ పోటీ చేయమని చెప్పు. ప్రజాక్షేత్రంలో నువ్వనేనా తెలుసుకుందాం. మా ఎమ్మెల్యే గెలిచాడా మీరు గెలిచాడా సెకండరీ. కొంచెము హుందాతనంగా మీరు గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా మాట్లాడాలని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, నిత్యం మా ప్రభుత్వం పైన మా సీఎం పైన బురదల ప్రయత్నం చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. మీ ఉడత ఉప్పులకి మీ తాటకు చెప్పలు ఇక్కడ ఎవరు భయపడలేరు. మేము ప్రతిపక్షం నుంచే వచ్చినాం. ఆ స్టేజ్ నుంచే 10 సంవత్సరాలు ఇబ్బందులు పడి అన్నీ ఎదుర్కొని చూసిన వాళ్ళమే. మేము అనుకుంటే మీరు ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళరు, కానీ మా ప్రభుత్వం అలాంటిది కాదు. మా సీఎం మాకు నేర్పలేదు, మా పీసీసీ అధ్యక్షులు మాకు నేర్పలేదు. మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలుపుకొని పోతున్నాము. మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు కులహంకారంతో ఉండి మీరు ఎవరికి ఏం చేస్తారో సమాజం గ్రహిస్తుంది, ప్రజలకు తెలుసు. మేము అలా లేము, అందరూ మా వల్లనే ఉన్నాం. కాబట్టి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మిస్టర్ షమీపూర్ రాజు, కృష్ణారావు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులుగా మీరు కూడా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడని నేను ఇప్పుడు మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఇక నీ పక్కన నాయకుల గురించి నేను మాట్లాడాను. పెద్ద లీడర్లు కాదు, వాళ్ళకంత సీన్ లేదు. వాళ్ళని పెద్ద లీడర్ని ఊహించుకుంటారు. దయచేసి లాస్ట్ నేను కూడా ఏమి రిక్వెస్ట్ చేస్తున్నట్టే, షేర్లింగంపల్లి నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎవరు కనుక్కొని రేపు పొద్దున నాకు వచ్చి ఆన్సర్ ఇవ్వు. ఒకవేళ మీరు ఎక్కడికైనా రమ్మని డిబేట్కి నేను డిబేట్లో కూర్చుందాం. మీరేందో మేము మంచి పనులు ఏం చేసినాం, మీరేం మోసం చేశారు, మీరేం కబ్జాలు చేశారు, మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, అప్పుడు మా సీఎం ఏం చేసినది దాన్ని నేను సావధానంగా సమాధానపడి నా దగ్గర ఆన్సర్ నేను సిద్ధంగా ఎడికి రావాలంటే అక్కడికి వస్తాను.